యాదవ బిడ్డలందరికీ కూడా ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం నుంచి వచ్చా. నాకు చిన్న ఇంటిమేషన్ సార్ ద్వారా రావటం వల్ల ఒక చిన్న సంఘటన ఒక నిమిషం 2 నిమిషాలు మాట్లాడుతూ సార్. నా పేరు రామారావు ధనియాకుల యాదవ్. రామారావు నా పేరు, మా ఇంటి పేరు వచ్చేసి ధనియాకుల. ఎస్, మా పాప 15 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు ఆమె 10th క్లాసు, స్కూల్లో కీర్తి కిషోని యాదవ్ అని పెట్టిస్తే ఆ టీచర్ ఒప్పుకోలే. లేడీకి యాదవ్ ఎందుకండి, యాదవ్ ఎందుకు అండి అన్నది. నేను పట్టుబట్టి పిచ్చా, ఇప్పుడు 10th క్లాస్లో వద్దండి తీసేయండి అన్నది. లేదు, ఉంచాల్సిందే. నేను ఒక యాదవ్ బిడ్డ కానీ తెలియజేసుకోవాలి కదా, యాదవ్ బిడ్డ కానీ తెలియజేసుకోవాలి. అన్ని వర్గాల వాళ్ళు తెలియజేసుకుంటున్నప్పుడు నేను ఎందుకు తెలియజేసుకోకూడదు అనేది మొన్న కూడా ఆ 10th క్లాస్ హాల్ టికెట్లు వచ్చే ముందు ఆ విధంగా మెన్షన్ చేయడం జరిగింది. ఇలా గొల్లగట్ట గురించి చరిత్రలు ఎన్నో పురాణత చరిత్రలు ఎన్నో ఉన్నాయి, కానీ మరుగున పడిపోతాను. మన బాధలు చెప్పుకోవడానికి ఏ రాజకీయ నాయకుడికి కూడా ఇది లేకుండా అగ్రవర్గాలే ఇచ్చేస్తూ ఉన్నాయన్నమాట. మన దేవుళ్ళు చెప్పుకుంటే ఎలా ఉంటుంది అన్నది. పెదగట్టు లింగన్న పేరున్న మల్లన్న, యాదవుల బాధాలు అన్నిన్ని కావన్నా, గండాలను గట్టెక్కించాలే పెదగట్టు లింగన్న, బాధపోయే బాటను చూపాలే పేరున్న మల్లన్న. పెదగట్టు లింగన్న పేరున్న మల్లన్న, యాదవుల బాధలు అన్నిన్ని కావన్నా. ఎన్నో బాధలు. ఇలా మన గొల్లోల పిల్లడు ఎప్పుడు పనిచేస్తూ కష్టపడుతూ పనిచేస్తూ ఉండేటోడు అనమాట. మన ఇంటి ఎదురుగా వాళ్ళ అబ్బాయి తింటాడు, పడుకుంటాడు అనమాట. ఆ తిని పడుకునే వాళ్ళ అమ్మ అంటది, అంటే ముద్దుగా మనం అప్పుడప్పుడు అనుకుంటాం పోరడు అని కదా, అలా అంటది వాళ్ళమ్మ, ఎదుటోళ్ళమ్మ, గొల్లోళ్ళ పోరడో గొల్లోళ్ళ పోరడా, నీలాంటి కొడుకు నాకు ఒక్కడుంటే చాలు రో గొల్లోళ్ళ పోరడా, గొల్లోళ్ళ పోరడో గొల్లోళ్ళ పోరడా, నీలాంటి కొడుకు నాకు ఒక్కడుంటే చాలు రో గొల్లోళ్ళ పోరడా. రాత్రిరంత మందకు జామాగాస్తావు, కోడి కూసిన గాని కునికే రాదంటావు, గొర్రె మంద హీనబడితే డాక్టరేల చూస్తావు, పచ్చి ముద్దనెత్తుకొని ముద్దులాడుకుంటావు. నా కొడుకు ఉన్నడు రా తింటాడు, నా కొడుకు ఉన్నడు రా తింటాడు, పంటడు రో గొల్లోళ్ళ పోరడా, గొల్లోళ్ళ పోరడో గొల్లోళ్ళ పోరడా, నీలాంటి కొడుకు నాకు ఒక్కడుంటే చాలు రో గొల్లోళ్ళ పోరడా. ఒక్కరు కూడా సప్పట్లు కొట్టట్లేదంటే పాట, అంటే పాట బాగుందనా? బాగుందా? ఓకే, థ్యాంక్ యూ అండి, అందరికీ ధన్యవాదాలు. ఇలా నేను పాటలు రాస్తూ పాడుతూ నా జీవనాన్ని గడిపిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. నేనుగా నా పేదరికం మీద రాసుకున్నా, ఎన్నో కష్టాలు పడుతూ, ఇంతకుముందు పెద్ద పెద్దలు కూడా చెప్పారు మనల్ని ఎలా అనగదొక్కుతారని, నన్ను కూడా నా విలేజ్లో కూడా అలానే జరుగుతున్న పొజిషన్ అనమాట. ఒకసారి పెద్దోళ్ళని పిలుచుకుంటా నా విలేజ్కి కూడా, మన జాతి ఏంటన్నది తెలియజేసి మన జాతులకి అగ్రవర్గాల వాళ్ళ పాదాల దగ్గర ఉన్న వాళ్ళని ఒక ఉప్పినలు లేపేటట్టు ప్రయత్నం చేస్తా నా వంతుగా మా విలేజ్లో. నేను చేసిన తప్పు లేదు, పేదరికమని ఒప్పుకున్నా, అమ్మ నేర్పిన పాటతోటి పైసు పరకో తెస్తూ ఉన్నా, తెచ్చిన డబ్బునేమో తెలివితోటి నడుపుతున్నా, అన్నవో ఓ రామన్నా రాతి గుండె నీదిరన్నా, కష్టాలు ఎన్ని ఉన్నా కలత చెందని మనసురన్నా, పాటమ్మా అనుకుంటూ అన్నతోటి పోతివీరా, అన్న ఎక్కడ ఉంటే నేను అక్కడ నీ అంటివీరా,
తిన్నవో తినలేక కొడుక కడుపు ఆకలి ఎవరికెరుక మధ్యరాత్రి గుర్తుకొస్తే గుండె పగిలి ఏడ్చే బిడ్డ అన్నవో ఓ రామన్నా రాతి గుండె నీదిరన్నా కష్టాలు ఎన్ని ఉన్నా కలత చెందని మనసురన్నా. ఇలా ఎన్నో పాటలు ప్రజా కోసం అయితే మన జాతి కోసం అయితే ఎన్నో రకాలుగా పాటలు రాస్తూ జీవనం సాగిస్తున్నమాట. నేను పుట్టింది పల్లెటూరు నా బ్రతుకు నమ్ముకుంది పాట తీరు నేను గొంతెత్తి పాడుతే ఊరు తీరు ప్రతి గుండెల్లో మోగాలి పాట పోరు అయినా ఊరు వాడకు తెలియనే లేదే నా గోడు అయినా ఊరు వాడకు తెలియనే లేదే నా గోడు అప్పుడు అదిలిసింది మారు మోగిన పాట ప్రతి పల్లెలు వింటున్న నేను పాడిన పాట హెచ్ఎమ్ము టీవీలో తరడరెట్ట హెచ్ఎమ్ము టీవీలో నేను పాడిన పాట ప్రతి పల్లెలో పల్లె నోట అని రాసుకున్న ఎంతో మంది ఇదిగా జీవనం సాగించుకుంటూ బ్రతుకుతున్నా సార్ కళాకారుడిగా. మీకు అందరు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు యాదవుల పెద్దలు ధన్యవాదాలు సార్. ఐలేష్ సార్కి అయితే సింహాద్రి గారికి అయితే రామారావు గారు అయితే అన్నయ్య వీడియోస్ కూడా చాలా చూస్తూ ఉంటా. పెద్దలు ఇంకొక నాకు పేర్లు తెలియదు. మీకు అందరు కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.